ప్రార్థనా ఫలితము అనే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియులందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియపరుస్తున్నాను. సమూయేలు రాసిన మొదటి గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనం చూసినట్లయితే, అయితే యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్యపెట్టుకోము. మనుషులు లక్ష్యపెట్టి వాటిని యెహోవా లక్ష్యపెట్టడు. నేను అతన్ని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పైరూపమును లక్ష్యపెట్టుదురు కానీ యెహోవా హృదయమును లక్ష్యపెట్టును అని ప్రభు సెలవిస్తున్నాడు. పిల్లరా, ఈరోజు నీలో ఉన్న లోపాన్ని బట్టి, నీలో ఉన్నటువంటి బలహీనతను బట్టి, ఒకవేళ సంతాన లోపమేమో, అనారోగ్య లోపమేమో, ఈరోజు ఆర్థిక లోపమేమో, ఒకవేళ నిరుద్యోగ లోపమేమో, ఏ లోపమైతే, ఒకవేళ అవయవాల లోపమేమో, ఏ లోపాన్ని బట్టి మనుషులు నిన్ను చిన్నచూపు చూస్తున్నారో అదే మనుషులు గురించి ప్రభు అంటున్నాడు. మనుషులైతే నీ రూపాన్ని బట్టి, నువ్వు లోపాన్ని బట్టి నిన్ను హేళన చేస్తారేమో కానీ మన దేవుడైన యెహోవాను బట్టి ఆయన పై రూపాన్ని చూసే దేవుడు కాదు, ఆయన అంతరంగాన్ని చూసే దేవుడు. ఆయన మనుషులు లక్ష్యపెట్టే వాటిని దేవుడు లక్ష్యపెట్టడు. దేవుడు నీ హృదయాన్ని, నీ హృదయ అంతరంగాన్ని లక్ష్య పెడతాడు. నువ్వు ఏ విషయంలో మనుషులను బట్టి బాధపడుతున్నావో అదే మనుషుల మధ్యలో దేవుడు నిన్ను ఒక ఉన్నతమైన స్థితిలో దీవిస్తాడు. కాబట్టి నీ లోపాన్ని బట్టి, నీ కుటుంబంలో ఉన్న ఆ బలహీనతను బట్టి నువ్వు బాధపడొద్దని ప్రభు చెప్తున్నాడు. ఒక చిన్న మాట, ఒక అడవిలో ఒక చెట్టు ఉండేది. దాని మొదలు, కొమ్మలు వంకరగా ఉండి చూడడానికి చెట్టు వింతగా ఉండేది. దాని చుట్టుపక్కల ఉన్న చెట్లు పొడవుగా మంచి ఆకారంతో ఉండేవి. వాటిని చూసి వంకర చెట్టు, ఆహా, ఆ చెట్లని ఎంత బాగున్నాయో అనుకుంటూ రోజు బాధపడుతూ, నేను ఎంత దురదృష్టవంతురాల్ని, నేను ఒక్కదానిని ఇలా వంకర టింకరగా వికారంగా ఉన్నానని బాధపడేది. ఒకరోజు అడవికి ఒక కట్టెలు కొట్టేవాడు వచ్చాడు. ఆ వంకర చెట్టును చూసి, ఈ చెట్టు కట్టెతో ఏ వస్తువు చేయటానికి వీలు కాదు, ఈ ఒక్క చెట్టును వదిలి మిగిలిన పొడవైన మంచి ఆకారంతో ఉన్న చెట్లను కొట్టేస్తాను అనుకుంటూ ఆ వంకర చెట్టును తప్ప మిగతా చెట్లను కొట్టివేశాడు. అప్పుడు ఆ చెట్టు, నేను నా ఆకారం చూసి బాధపడేదాన్ని, కానీ ఈరోజు ఈ ఆకారమే నన్ను ఆ కట్టెలు కొట్టేవాడి నుండి కాపాడింది అనుకుని ఆ రోజు నుండి హాయిగా జీవించడం సాగింది. పిల్లరా, నీ జీవితంలో కూడా నీకున్న ఆకారాన్ని బట్టో, నీకున్న లోపాన్ని బట్టో నువ్వు బాధపడవద్దు. కానీ దేవుడు నిన్ను ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో నేను దీవించాడు. ఇందాక చదువుకున్నాం కదా, యెషయాకి 7 కొడుకులైతే 8 మంది కొడుకులైతే దేవుడు వెళ్ళి యెషయా కొడుకుల్లో ఒకరిని రాజుగా అభిషేకించమని పంపించాడు. సమూయేలు యెషయా కొడుకులందరినీ వరుస నిలబెడితే సమూయేలు పై ఎత్తుని, పై రూపాన్ని, అందసందాల్ని, రాజుగా ఎవడు ఎలిజిబుల్టో అని సమూయేలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూస్తున్నాడు. పెద్ద కుమారుడు చాలా హైటుగున్నాడు, ఎత్తుగున్నాడు, వైటుగున్నాడు, రాజు ఇతరు పనికొస్తాడు అనుకున్నాడు. కానీ దేవుడు అన్నాడు, నేను అతను కోరుకోలేదు అన్నాడు. అలాగే 7 తిరస్కరించాడు దేవుడు. అదేంటి ప్రభా అంటే, మనుషులు పైరూపాన్ని చూస్తారు కానీ నేను మనుషులు లక్ష్యపెట్టి దాన్ని నేను లక్ష్యపెట్టను. మనుషులు లక్ష్యపెట్టే వాటిని నేను లక్ష్యపెట్టను. నేను అంతరంగాన్ని చూసేవాడని ప్రభు చెప్పాడు. అప్పుడు సమూయేలు అడిగాడు, నీకు ఇంకెవరైనా కొడుకులు ఉన్నారని అడిగితే, చిట్ట చివరి వాడు ఒకడు ఉన్నాడు అన్నాడు. ఆడు ఎక్కడున్నాడంటే గొర్రెలు మేపుతున్నాడు అన్నాడు. అతను చదువు లేదు, సంధి లేదు, ఉద్యోగం లేదు, మనుషుల్లో తృణీకరించబడినవాడు, ఇంట్లోనే అతనికి విలువలేనివాడు ఆయన దావీదుని దేవుడు ఎన్నుకున్నాడు. దేవుడు ఏర్పరచుకుని
అతన్ని ఇజ్రాయేల్ ప్రజలకు రాజుగా అభిషేకించి ఆ దేశానికి, ఆ ప్రజలకి, ఆయన తన కుటుంబానికి ఈరోజు ఆశీర్వాదకరంగా మార్చాడు. నిన్ను కూడా దేవుడు అలాంటి ఆశీర్వాదకరంగా మార్చును గాక. ఆమేన్. కాబట్టి దావీదులాగా దేవుని బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకొని దేవుడి సన్నిధిలో, దావీదు ఏ విధంగా అయితే దేవుడి సన్నిధిలో దేవుడికి ఇష్టమైన వాడిగా బ్రతికాడో, నీవు కూడా అలాగనే దేవుడి కొరకు బ్రతకాలి. యేసు ప్రభు అంటాడు, దావీదు నా ఇష్టానుసారమైన మనుషుడు, అతడు నా ఉద్దేశాలు నెరవేర్చాడు. నీవు కూడా దేవుని ఉద్దేశం నెరవేర్చు, దేవుడి చిత్త ప్రకారం జీవించు. నీ లోపమే నిన్ను దేవుడు, ఆ లోపంలో నుండి నేను దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. కాబట్టి నీ రూపాన్ని బట్టో, నీ లోపాన్ని బట్టో బాధపడద్దు. ప్రభు ఇచ్చిన ఆశీర్వాదం నీ జీవితంలో గొప్పగా ఉండబోతుంది. దాన్ని బట్టి ప్రభుని స్తుతించు. సౌలుకి 1000 కొలదిగాను, దావీదుకి 10,000 కొలదిగాను దేవుడు ఆస్వాదించాడు. అట్టి కృప దేవుడు మీకు దయచేయను గాక. ఆమేన్, ఆమేన్. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసినట్లయితే మీకు మరికొన్ని వీడియోలు మీ ఆధ్యాత్మిక జీవితానికి ఉపయోగకరంగా ఉంటుందని నేను మనవి చేస్తున్నాను. మిమ్మల్ని దేవుడు దీవించును గాక. ఆమేన్.